ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణై నమః. ఓం నమో శ్రీ సవర్చలాయ సమేత శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణై నమః. భగవద్గీత యథార్థమైన మహాగ్రంథం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతాః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. భగవద్గీత యథార్థమైన మహాగ్రంథం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో 1 నుండి 6 వరకు కర్మ షట్కము అని, 7 నుండి 12 అధ్యాయాల వరకు భక్తి షట్కము అని, 13 నుంచి 18 అధ్యాయాలను జ్ఞాన షట్కముని అంటారు. భగవద్గీతలో 701 శ్లోకం ఉన్నది. 701 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలు చెప్పారు. అర్జునుడు 84 శ్లోకాలు చెప్పాడు. సంజయుడు 41 శ్లోకం చెప్పారు. ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. ఈ భగవద్గీతలో 701 శ్లోకం ఉన్నది. ఇప్పుడు భగవద్గీత పాడుతున్నాను. ఈ పాడే శ్లోకాల్లో కానీ వివరణ అంటే తాత్పర్యంలో కానీ ఏవైనా తప్పులు ఒప్పులు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతాః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ పార్థాయ ప్రతబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్.